ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి ఉదయకాల సమయమున సహోదరుల నోటి నుండి కొన్ని విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. మరికొన్ని మాటలు నీ పక్షాన నిలబడి మీరు మా కోసం రాయించిన బైబిల్ గ్రంథం నుండి పరిశీలించి నేర్చుకుంటుండగా తండ్రి మా అందరికీ కూడా ప్రతి ఒక్క మాటను అర్థం చేసుకుని ఆ మాటలోని భావాన్ని గ్రహించుకుని మా యొక్క బ్రతుకుల్లో దిద్దుకునేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం అండి. అందరూ బాగున్నారా ఏమండి? నిజంగా చాలా కాలం అయింది కదండి వచ్చి. మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూడడానికి వచ్చాను అంటే కారణం ఏంటంటే ఇప్పటిదాకా దేవుడు నాకు సమయం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టే ఇక్కడ వచ్చి మాట్లాడగలుగుతున్నా. అలాగే మీరు కూడా ఈరోజు మనం బాగున్నాం, ఎలా ఉన్నాము అనగానే బాగున్నామని చెప్పగలుగుతున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, దేవుడు చల్లది చూపు మన మీద ఉంది కాబట్టి మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం. నిజంగా ఎంతోమందికి అది కరువైపోయింది. ఎందుకంటే దేవుని మాట వినగా మనిషి దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఎంతోమంది పరిస్థితి అటువంటి చూపు లేక ఎంతోమంది కాలం చేసిన వారు మనకి కనిపిస్తుంటారు. ఈరోజు భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయమున కూడా మనం కొన్ని విలువైన సంగతులు విన్నాం. ప్రేమ గురించి, క్షమాపణ గురించి కొన్ని విలువైన మాటలు విన్నాం. ఏమనుకుంటుంది ఈ ప్రపంచం ప్రేమ అనంగానే? ప్రేమ అనంగానే ఏం జ్ఞాపకం వస్తుందో ప్రతి ఒక్కరికి అంటే ఇగో స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటుంటారు. వయసులో ఉన్నవారు చేస్తున్న కార్యాలను బట్టి వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎక్కువగా ఉపయోగించే మాట ఏంటో తెలుసా అండి? ప్రేమ. నిజంగా ఈ ప్రేమ పేరట అంటే ప్రేమ అంటే ఏంటో నిజమైన అర్థం తెలియక వాళ్ళు అనుకున్నదే ప్రేమ అనుకుని ఎంతోమంది వారి జీవితాలను కోల్పోతున్నారు. చివరికి ఒకానొక సమయం వస్తుంది, సమయం వచ్చిన తర్వాత ఇది ప్రేమ కాదు అని తెలిసిపోతుంది. అప్పుడు చేయడానికి చేతుల్లో ఏమీ ఉండదండి. ఈరోజు మనుషుల మధ్య ఒక మనిషి మీద చూపిస్తున్న ప్రేమలో ఏమైనా న్యాయం ఉంటుందా? అది నిజమైన ప్రేమేనా అంటే స్వార్థం తప్ప మరేది కనిపించదండి. అది ఎవరెవరి మధ్య చూసుకోండి, ఇద్దరు స్నేహితుల మధ్య చూసుకుంటే ఏదో తెలియని స్వార్థం అందులో మనకు కనిపిస్తుంటుంది. బంధువుల మధ్య చూసుకుంటే ఎందుకు ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు అంటే ఇతని ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా చూడాలి, వాళ్ళు ఇతని ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళని ఇతను బాగా చూసుకోవాలి, అంతే. చివరికి విశ్వాసుల దగ్గర, బోధకుల దగ్గరికి వచ్చేసరికి కూడా విశ్వాసుల్ని బోధకుడు పొగడాలి, బోధకుల్ని విశ్వాసులు పొగడాలి. అప్పుడే ఈ ప్రేమ అనేది కరెక్ట్గా ఉంటుంది. పొరపాటున బోధకుడు తిట్టాడు అనుకోండి, ఏదన్నా తప్పు చేసినప్పుడు బోధకుడు ఏమన్నా మాట అన్నాడు అనుకోండి, ఉంటుందా ప్రేమ? ఉండదు. పోనీ ఎవరైనా ఏదైనా ఒక సందర్భంలో ఖండించారనుకోండి, ఉంటుందా ప్రేమ? ఉండదండి. ఎంతవరకు ఉంటుందంటే ఒకరిని ఒకరు పొగుడుకున్నంత వరకే, ఒకరికి ఒకరు అనుకూలంగా ఉన్నంత వరకే. దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్పాడో తెలుసా అండి? మేలుకోరు స్నేహితుడు ఏం చేస్తాడు? మేలుకోరు స్నేహితుడు గాయం చేస్తాడు, కానీ గాయం చేసేవాడిని ఎవరు స్నేహితుడిగా ఉంచుకోరు. అవునా? మేలుకోరు స్నేహితుడు గాయం చేస్తాడు అందరికీ తెలుసు, కానీ గాయం చేసే వాళ్ళతో ఎక్కువగా కలిసి ఉండరు. ఇదిగో నా మంచికే చెప్పాడు, నా మేలుకే చెప్పాడు అని ఆలోచించే విధంగా ఏ ఒక్క మనిషి ఈరోజు ఉండడం లేదు. అందుకే లోక ప్రేమలు, లోకంలో మనుషులు చేస్తున్న చేష్టలు ఇవే వాస్తవ వరకుని మనుషులు బ్రతికేస్తున్నారండి. నిజంగా ఆలోచిస్తే బైబిల్లో ప్రేమ అంటే ఏంటో, ఆ ప్రేమకు అర్థాన్ని చూపించింది ఒక యేసుక్రీస్తుల వారండి. నిజంగా ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు ఏంటంటే ఈరోజు ఇప్పుడే చెప్పారు కదండి. ఏమండి ఏంటి ఈరోజు? గాంధీ జయంతి. ఎందుకు చేసుకుంటున్నావు గాంధీ జయంతి? ఎందుకు ఈరోజు పబ్లిక్ హాలిడే ఇచ్చారు చెప్పండి? చెప్పండి. ఎవరికి తెలియదా? పబ్లిక్ హాలిడే తీసుకుంటున్నారుగా, స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత సెలవు అవ్వగానే పండగ చేసుకుంటూ సెలవు అనుకుంటూ వచ్చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు గాంధీ జయంతి? ఎందుకు సెలవు వస్తుంది? ఏమండి ఎందుకండి?
ఏమండి, ఇదిగో మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఆయన ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, ప్రాణాలు అర్పించాడు. అవునా కాదా? ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఎంతమందికి తెలుసు? మహాత్మా గాంధీ గారు దేశ స్వతంత్రం కోసం పాటుపడి ప్రాణాన్ని అర్పించాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? తెలుసా అందరికీ? తెలుసమ్మా మీ అందరికీ? అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన గురించి ఇప్పుడు మాకెందుకండి? యేసుక్రీస్తు గురించి, ప్రేమ గురించి, క్షమాపణ గురించి అన్నారు. ఇప్పుడు ఆయన గురించి మాకెందుకు? దాని గురించి చెప్పండి, వినేసి వెళ్ళిపోతాం అని మీరు అనుకోకూడదు. ఎందుకు? ఇప్పుడు మహాత్మా గాంధీ గారి గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఎందుకు ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే, ఆయన మహాత్మా గాంధీ గారు అనగానే ఆయన జీసస్ ఫాలోవర్. ఇప్పుడే ఒక మాటను మనం చూసుకున్నాం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము. అపోస్తలుడైన పౌలు గారి మాట. మీరును నన్ను పోలి నడుచుకొనిడి అన్న మాట మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ మహాత్మా గాంధీ గారు కూడా చూసుకుంటే కంప్లీట్గా అని మనం మాట్లాడకూడదు, కానీ యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తు బోధ, బైబిల్లో ఉన్న మాటలు మహాత్మా గాంధీ గారిని ప్రభావితం చేసే ఎంతగానో. మనందరికీ తెలుసు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఇప్పుడు క్రీస్తు శకం 2024. గతము క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళు, క్రీస్తు పూర్వం 2000 ఏళ్ళు అని చెప్పుకున్నాం కొద్ది కాలం. అలాగే మహాత్మా గాంధీ గారు ఎంతలా ఫాలో అయ్యారో యేసుక్రీస్తుని మీకు అర్థం అవ్వాలని మాట చెప్తున్నా. భారతదేశం అంతా కూడా ఏమని ప్రకటన చేసింది అంటే, ఆయన బ్రతికిన కాలాన్ని కూడా గాంధీ శకంగా ప్రకటన చేసింది. భారతదేశానికి మాత్రం అండి, ప్రపంచానికి కాదు. యేసుక్రీస్తు శకం అన్నది అది ప్రపంచానికి సంబంధించింది. మహాత్మా గాంధీ గారు ఈ భారతదేశాన్ని అంతటికీ కూడా ఇదిగో గాంధీ శకంగా మాట్లాడుకున్నారు కొద్ది కాలం. ఎందుకు అలా మాట్లాడుకున్నారు? ఏంటి కారణం అంటే, ఆయన యేసుక్రీస్తును అనుసరించాడు, యేసుక్రీస్తు మాటలను అనుసరించాడు. మొన్న ఎవరో మాట్లాడుతూ, ఈరోజు యూట్యూబ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కనీస జ్ఞానం లేనివారు కూడా, బైబిల్ గురించి కనీస జ్ఞానం లేనివారు, చరిత్ర గురించి కనీస జ్ఞానం లేనివారు కూడా మాట్లాడేస్తున్నారు. మనకు ఆడవాడు ఎవరో మాట్లాడుతుంది, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమన్నది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అనుకున్నావా? మహాత్మా గాంధీ అంటుంది ఒక ఆడవిడ. ఏమండి, నేను ఇప్పుడు మొక్కలకి ప్రాణం ఉందని చెప్పింది జగదీష్ చంద్రబోస్ అని ఎవరు చెప్పారు? నేనే, దావీదు నా పేరు అంటే ఒప్పుకుంటారా మీరు? చెప్పండి, అర్థమైందా మీకు? అంటే ముందెవరు చెప్పారు? జగదీష్ చంద్రబోస్ చెప్పారు. ఇప్పుడు మధ్యలో వచ్చి నేనంటే ఒప్పుకుంటారా మీరు? ఎవరో ఒప్పుకోరు. ఎవరు చెప్పారంటే ఆయన చెప్పారు. నువ్వు చెప్పడం అంటే ఆయన చెప్పాక నువ్వు చెప్పావు. ఇదిగో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇవన్నీ విలువలు కూడా గాంధీ గారు అనుసరించారండి. ఈ విలువల్ని ఎవరు చెప్పారు అనగానే ముందెవరు చెప్పారు అంటే చరిత్ర కూడా తెలియదా? ఈరోజు కొంతమందికి చరిత్ర కూడా తెలియకుండా బైబిల్ గూర్చి, బైబిల్లో ఉన్న మాటల గూర్చి తప్పులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు బైబిల్ గురించి మాట్లాడుతున్నారండి. అందుకే క్రైస్తవుడైన వాడు జ్ఞానిగా అయి ఉండాలి. యేసుక్రీస్తు వచ్చి ఏమని చెప్తున్నాడో తెలుసా? క్రైస్తవులు ఇదిగో ఈ భూమి మీద బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరి గూర్చి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో తెలుసా? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అని యేసుక్రీస్తు చెబితే, శాస్త్రులు పరిసయ్యులు కాదు, కామన్గా ఉన్న వారిలా కూడా ఈరోజు మనుషులు బైబిల్ యందు జ్ఞానులుగా మారలేకపోతున్నారండి. ఏంటి, క్రైస్తవుడి గురించి చెప్తున్నాడు, అంత జ్ఞానం బైబిల్లో ఉందా అంటే బైబిల్లో ఉంది. కానీ దాన్ని అనుసరించి, దాన్ని పరిశీలించి, దాన్ని గైకునేవాడు ఈ సమాజంలోనే లేరండి. చూద్దాం, ఆ మాటను గూర్చి మనం చూసుకుందాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 18వ వచనం. లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట ఎప్పటి నుంచి అన్నది మనకు తెలుసు? చెప్పండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నుంచే మనకు తెలుసు. అవునా? చాలామందికి ఎప్పటి నుంచి తెలుసు అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట
అంటే ఎప్పుడు? యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి అప్పుడు చెప్పారు అన్న సంగతి అంతవరకు కొంతమందికి తెలుసు. కానీ ఇది ఎప్పటి మాట అనంగానే ఇక్కడ రాయిస్తున్నాడు. లేవికాండము 19వ అధ్యాయం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఎప్పుడు చెప్పాడండి ఈ మాట దేవుడు? ఎప్పుడు రాయించాడండి ఈ మాట? క్రీస్తు శకంలో యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు చెప్పిన మాట ఉంటుంది. కానీ బైబిల్లో అసలు ఎప్పుడు రాయబడి ఉందంటే ప్రారంభంలో రాయబడి ఉంది ఈ మాట. యేసుక్రీస్తు ఇశ్రాయేలీల్ని మోషే గారు నడిపిస్తున్న కాలంలో రాయబడి ఉంది. కానీ ఎప్పుడు అనగానే మనకి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వరకే కొంతమందికి తెలుసు, కొంతమందికి ముందు సంగతి కూడా తెలుసు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ధర్మశాస్త్రం అంతయు ఏ ఆజ్ఞ మీద ఆధారపడి ఉందని అన్నారు? ధర్మశాస్త్రం అంతయు కూడా ఇదిగో 2 ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనదిగా ఏమేం చెప్పాడు? ఆ 2 ఏంటి అనగానే ఇదిగో నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించు అని ఒకటి చెప్పాడు. రెండవదిగా ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో, నీకు అవసరమైనవి ఎలా సమకూర్చుకుంటున్నావో, నీ పక్కన ఉన్న సహోదరుని అలాగే నువ్వు ఎప్పుడైతే చూడగలవో అప్పుడు సమాజ స్థాపన జరుగుతుంది. నిజంగా మహాత్మా గాంధీ గారు యేసుక్రీస్తు చెప్పిన ఈ ప్రేమ క్షమ ఈ 2 ఆయుధాలతో స్వతంత్రం తెచ్చిన వారిలో ప్రధాన వ్యక్తిగా ఆయన నిలబడ్డాడు. ఈరోజు చూడండి, ఏ ఊర్లో చూడండి ఖచ్చితంగా ఆయన బొమ్మ లేకుండా ఉండదు. ఏదో మూల ఏదో ప్రాంతంలో ఆయన బొమ్మ మనకి కనిపిస్తుంది. ఏంటి ఈయన పట్టుకున్న ఆయుధం ఏంటి అనగానే కత్తి కాదు, అది తుపాకీ కాదు, ఏమంటే ఇంకా రకరకాల ఆయుధాలు ఉన్నాయిగా, ఆ ఆయుధాలు ఏమీ ఈయన పట్టుకోలేదు. నిజంగా ఈ మాటలు ఎక్కడ మనకు వినిపిస్తాయి అంటే యేసుక్రీస్తు చెప్పాడు ఏమని? కత్తి పట్టుకున్నవాడు కత్తి చేస్తే నశించిపోతాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీ చేతే కాల్చబడతాడు. కానీ యేసు దేన్ని ఆయుధంగా చేసుకుని ఈరోజు భూమి మీదకు వచ్చి ప్రతి ఒక్క హృదయాన్ని కూడా గెలిచాడో తెలుసా అండి? ప్రేమని ఆయుధంగా చేసుకుని వచ్చాడు ఈ భూమి మీదకి. ప్రతి ఒక్కరిలో ప్రేమని నింపాలనుకున్నాడు, ప్రతి ఒక్కరిలో క్షమ అనే గుణాన్ని నింపాలనుకున్నాడు, ప్రతి ఒక్క హృదయాల్లో ఇదిగో దేవుణ్ణి చూపించాలనుకున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుళ్ళలా మార్చాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు. నిజంగా ఈ మాటలు నచ్చాయండి గాంధీ గారికి. బైబిల్లో రాయబడిన ఈ మాటలు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుకున్నప్పుడు అప్పుడు ఇదిగో బైబిల్ గ్రంథంలోని మాటలు విని మాటలు ఆకర్షితుడై ఈ మాటలకి ఇదిగో అనుసరించి ఇదిగో ఇదే ఆయుధాన్ని పట్టుకోవాలి మనం. కత్తితో సాధించలేం, తుపాకీతో సాధించలేం, ప్రేమతో సాధించవచ్చు, క్షమాపణతో సాధించవచ్చు అని దీన్నే ఆయుధంగా చేసుకుని ఈ ఆయుధాన్ని ఎక్కడ వాడాడు? మనం స్వతంత్రం సంపాదించుకోవడానికి ఈ ఆయుధాన్ని వాడాడు. ఏమయ్యాడు? ఆయన గెలిచాడు, మహాత్మయ్యాడు. కానీ ఎవరికి ఈ సమాజం దీని గురించి మాట్లాడదండి. ఎవరైనా మాట్లాడారా? స్కూల్లో చదువుకున్నప్పుడు గాంధీ గారి గురించి మాట్లాడుతుంటారు, గాంధీ జయంతి రోజు, లేకపోతే స్వతంత్ర దినోత్సవం అప్పుడు ఆగస్టు 15వ తారీఖు మాట్లాడుతుంటారు గాంధీ గారి గురించి. ఎవరైనా సరే ఇదిగో గాంధీ గారు అనుసరించింది ఎవరి మాటలో తెలుసా? యేసుక్రీస్తు మాటలని ఎవరైనా చెప్పారండి? ఎవరు చెప్పలేదు. ఏంటి? ఎందుకు చెప్పలేదు అంటే దేవుణ్ణి సమాజం ఇష్టపడదండి. దేవుని మాటలు ఈ సమాజం అక్కర్లేదనుకుని మరుగు చేసేస్తుంటది. కానీ గాంధీ అన్న మాట యేసుదది, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, బైబిల్లో రాయబడిన మాట. చూడండి, చూసుకుందో గాంధీ గారు చెప్పిన మాటల్లో ఫేమస్ అయిన మాట ఏంటి? నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38, 39 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38, 39 వచనాలు మనం చూసుకున్నట్లయితే, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాటలు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా
దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివానికి వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎక్కడుందండి? ఎప్పుడు రాయించాడండి ఈ మాట? సుమారు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం మాట ఇది. ఇప్పుడు పుట్టిన గాంధీ గారిది అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు పుట్టిన కొంతమంది మహాత్ములది అనుకుంటున్నారు చాలామంది. ఇలాగే యేసుక్రీస్తు మాటల్ని ఎంతోమంది కాపీ చేసి బైబిల్లో రాయబడిన మాటల్ని ఎంతోమంది అనుసరించి వాటిని సమాజానికి చెప్పి గొప్పవారయ్యారు చాలామంది. ఒక కార్ల్ మార్క్సే కానీ, లెనినే కానీ, చరిత్ర చూసుకుంటే వీళ్ళందరూ కూడా సమాజాన్ని బాగు చేయడానికి పాటుపడిన వ్యక్తులండి వీళ్ళందరూ కూడా. కానీ వీళ్ళ వెనకున్న దేవుణ్ణి ఎవరు గుర్తించలేదు. వాళ్ళు కూడా ఇదిగో ఇది దేవునిది అని చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకు? చాలామంది గురించి మాట్లాడుతూ గొప్పవారిగా మారారు, కానీ దేవుడు వాళ్ళని అందరినీ కూడా అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? వెనకున్న దేవుని గూర్చి చెప్పలేదండి ఎవరో కూడా. చెప్పకపోతే దేవుడు కోపం వస్తుందా? చాలా కోపం వస్తుందండి. మనందరికీ తెలుసు ఒక రాజు ఏం చేస్తున్నాడు? అపోస్తుల కార్యంలో రాజు అండి అద్భుతమైన మాటలు చెప్తున్నాడు దేవుని గూర్చి అద్భుతమైన మాటలు చెప్పంగానే జనులందరూ ఏం చేశారు? పొగిడేశారు రాజుని. పొగిడేస్తే ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఎప్పుడైతే పొగిడారో, ఇదిగో నా వెనకున్నది దేవుడు, ఈ మాటలు దేవునివని చెప్పలేదు, కేవలం అదే చేశాడు రాజు. మంచి మాటలు చెప్పాడు, ఆ మాటలు దేవునివని కేవలం చెప్పని కారణంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడికక్కడే పురుగులు పడి చనిపోయాడండి ఆ రాజు. అంటే దేవుని మాటలు ఈరోజు ఎంతోమంది సేకరించి తీసుకుని ఆ మాటలు గొప్పవని మాట్లాడుతున్నారు, కానీ ఇవి దేవునివని చెప్పడానికి చాలామంది ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? ఇదిగో దీని వెనక అపవాది శక్తి పనిచేస్తుంది. ఇది దేవుని మాటలని ఈ సమాజానికి తెలియజేయకుండా ఎవరో ఈ భూమి మీద ఉన్న గొప్ప వ్యక్తులకు వచ్చి చూపించి ఇదిగో వీళ్ళు చెప్పారు ఈ మాట అని అపవాది ప్రయత్నిస్తుంది. అలాగే గాంధీ గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఎవరు? గాంధీ గారిని గాడ్సే చంపేశాడు, అవునా? చంపినప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, ఇదిగో నన్ను చంపిన వారిని ఏ శిక్ష విధించదు, ఉరి శిక్ష వేయొద్దు, క్షమించండి అని చెప్పాడు. ఇదెవరి మాట చెప్పండి? ఇదెవరి మాట? మహాత్మా గాంధీ గారు చూపిన ప్రేమ యేసుదే. అలాగే అదే మహాత్మా గాంధీ గారు చనిపోయే క్షణంలో, చనిపోయే సమయంలో తనని చంపిన వారిని చూచి క్షమించమని చెప్పాడు. ఆ క్షమ ఎవరిది? యేసుక్రీస్తుదండి. లోకాసు వార్త చూసుకుందాం, అది కూడా లోకాసు వార్త చివరి మాటల్లో యేసుక్రీస్తు మాట్లాడతాడు కదండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చూసారండి, ఈ మాటలకి ఆ మాటలకి ఏమన్నా తేడా ఉన్నాయా? ఈ యేసుక్రీస్తు చెప్పిన మాటలు కాదా అండి? ఈ సమాజానికి యేసుక్రీస్తు చెప్పిన మాటలు అనుసరించిన వారు గొప్పవాళ్ళు అయ్యారు, కానీ యేసుక్రీస్తు మాత్రం మతబోధకుడు అయిపోయాడండి. యేసు మాటల్ని మాత్రం మతం చేసేసింది. ఎందుకంటే మనుషులు అనుసరించకూడదు కదా. ఇది అపవాది ప్లాన్ అండి. ఇదిగో నువ్వు ఈ మాటలు బైబిల్లో దేవుడు రాయించిన ప్రతి ఒక్క మాట కూడా ఈ సమాజానికి అవసరమైన మాటే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం వల్ల నష్టం ఏమన్నా ఉందా? లేదండి. దానివల్ల లాభం ఉందా అంటే లాభం ఉంది. ఇదిగో నీ సహోదరులతో నువ్వు ఐక్యత కలిగి ఉంటావు, సమానత్వం కలిగి ఉంటావు, మంచి విలువలు కలిగి ఉంటావు ఈ భూమి మీద. మరి ఇప్పుడు బైబిల్ తప్పు అంటున్నాడంటే నేను పొరుగు వారిని ప్రేమించను అంటున్నట్టు అర్థం. బైబిల్ నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అంటున్నాడంటే నిన్ను వల్ల నీ పొరుగువారు నువ్వు ప్రేమించవా? ప్రేమించకూడదు కాబట్టే బైబిల్ నచ్చకుండా చేసింది. మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఇంకా ఎన్నో విలువైన మాటలు. ఇదిగో అబద్ధమాడకుడి, దొంగలించకుడి, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకుడి, వ్యభిచరించకుడి, దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఏమంటే ఈ ఆజ్ఞలు పోని వేరే దగ్గర ఏమన్నా మంచి అవుతాయి చెప్పండి? బైబిల్ ప్రకారం ఇవి తప్పండి. వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు అనేది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఇవన్నీ కూడా తప్పులేగా. ఇవన్నీ ఆచరించడం వల్ల ఇది మతం అవుతుందా చెప్పండి? అవదండి.
ఇది మతం అవ్వదు. ఈ భూమి మీద మనిషి మనుగడకు ఇది ఒక మార్గం. కానీ ప్రారంభం నుంచి మనుషులు ఆ మార్గాన్ని చెరిపేసుకుంటున్నారండి. మంచి మార్గం దేవుడు ప్రారంభం నుంచి మనుషులకు వేస్తే ఆ మార్గాన్ని చెరిపేసుకుంటున్నాడు. చూసుకుందాం, ప్రారంభంలోనే చెరిపే ప్రయత్నం ప్రారంభంలోనే కొంతమంది చేశారు. ఆదికాండము 5వ అధ్యాయము, నిజంగా అప్పుడే దేవుడు మనుషుల్ని పుట్టించాడు, ఆదాము అవ్వల్ని పుట్టించాడు. వాళ్ళు భూమి మీదకు వచ్చారు. భూమి మీదకు వచ్చి ఏం చేశారు అంటే వాళ్ళ పాపము చేశారు. పాపము చేసిన తర్వాత ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి దేవుడు వారిని బయటకు త్రోసివేశాడు. తోసివేసిన కొద్ది కాలానికి బయటకు వచ్చినప్పటికీ కూడా దేవునికి కొంతవరకు అనుకూలంగా బతికిన వారు ఆ కాలంలో ఉన్నారు. కానీ ఆదికాండము 6వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా అండి? ఇదిగో ప్రతి ఒక్కరూ దేవుని మాట వినని వారిగా మారిపోయారు. చెడుతనాన్ని ప్రేమించేవారిగా మారిపోయారు. చెడ్డవారిగా మారిపోయారు ఈ భూమి మీద ప్రతి ఒక్క మనుషులు. కాబట్టి దేవుడు ఏమంటాడు తెలుసా అండి? 12వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయుండెను. ఎప్పుడండి? భూలోకం చేసినప్పుడు అంటే ఎప్పుడు చూశాడు ఆయన? ఆదికాండం 6వ అధ్యాయం మహా అయితే 1000 ఏళ్ళు అయి ఉండొచ్చు ఇంచుమించు అంచనా. ఏమండి? ఎందుకంటే ఇది రాయబడింది ఇంచుమించు అంచనా ఎంత వేశారంటే 1800 క్రీస్తు పూర్వం. ఏమండి? క్రీస్తు పూర్వం ఇంచుమించు 1800 నుండి. ఎందుకంటే అబ్రహాము చరిత్ర వరకే కరెక్ట్ డీటెయిల్స్ తెలుసండి. అది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే క్రీస్తు సెకండ్ నుంచి లెక్కలు కరెక్ట్గా పెట్టారు. కానీ క్రీస్తు పూర్వం లెక్కలు అయ్యి కూడా ఇంచుమించు అంచనాలే. అంటే మహా అయితే 1000 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలోంచి గెంటేసి 1000 ఏళ్ళు అయి ఉండొచ్చు ఇంచుమించు. లేకపోతే పోనీ 10,000 ఏళ్ళు అయింది అనుకోవచ్చు. అయితే కొద్ది కాలమేనా ఇప్పుడుతో పోల్చుకుంటే? కొద్ది కాలమే అయింది. కొద్ది కాలమే అయితే ఈ కొద్ది కాలంలో నరులు ఎలా మారిపోయారు? చెడిపోయారంట. నరులు చెడిపోయారు. పైగా ఏం చేశారంటే చెడిపోయి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉంటిరి. భూమి మీద సమస్త జనులు ఏం చెరిపేసుకున్నారు? తమ మార్గము చెరిపేసుకున్నారు. అంటే మార్గం ఉందనా లేదనా? చెప్పండి. మార్గం ఉంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ బ్రతకవలసిన మార్గం అనగానే మనం నడిచే దారి కాదు. ఏంటి మార్గం? ఈ భూమి మీదకు వచ్చి నువ్వు బ్రతుకుతున్న 60-70 ఏళ్ళలో ఎలా బ్రతకాలి, ఏ పనులు చేయాలి అని తెలియజేసే ఒక మార్గం ఉంది, ఒక విధి ఉంది. దాన్ని ఏం చేసుకున్నారంటే అప్పుడే చెరిపేశారు. ఇప్పుడు దాని ఆనవాళ్ళు కూడా లేవు. అర్థమైందండి? అప్పుడు చెరిపేశారు. కొంచెం మార్గం ఉంటే అప్పుడు ఆ మార్గాన్ని పాడు చేశారు. ఇప్పుడు ఆ మార్గం మొత్తం అరణ్యంలా మారిపోయింది. అందుకే ఎవరికి దేవుడి గురించి కూడా, బైబిల్ గురించి కూడా సరిగ్గా తెలీదు. ఏదో కొద్దో గొప్ప తెలిసి అంటే చర్చికి వచ్చి 1 గంట వినేసి వెళ్ళిపోవడం వరకు ఓకే, ఇంతవరకు వదిలేసింది దెయ్యం మిమ్మల్ని. ఇంటికెళ్ళా మీ ఇష్టం వచ్చినట్టు ఉంటూ 1 గంట మాత్రమే ఉండడం వల్ల ఉపయోగం ఉందా? ఇందక్కడ దైవజనులు చెప్పారు మాట. ఏమని? ఇక్కడికి రాగానే ఎలా ఉంటారంట? వెలిగిపోతుంటారు తెల్ల బట్టలు వేసుకుని. అవునా? ఇంటికి వెళ్ళంగానే ఆరిపోతారు. బట్టలు తెల్లగానే ఉంటాయి, హృదయం మాత్రం నల్లగా ఉంటుంది ఇంటికి వెళ్ళంగానే. నిజంగా ఈ మాట విన్నప్పుడు నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చిందండి. ఇంచుమించు 12 ఏళ్ళో 11 ఏళ్ళో ఉంటుంది. ఎక్కువగా చిన్నతనంలో అప్పటి నుంచి కూడా చర్చికి వెళ్ళేవాడినే కాబట్టి ఎక్కువగా సండే స్కూల్ అన్నా, VBS అన్నా అందులో ఎక్కువగా పాల్గొనడం వల్ల పాస్టర్ గారు బాగా ఇష్టపడేవాళ్ళు. అయితే మరి ఇంటికాడ ఎలా ఉంటున్నాను అన్న సంగతి ఎవరికి తెలియదుగా. అర్థమైందండి? ఇంటికాడ ఎలా ఉంటున్నాను అన్న సంగతి ఎవరికి తెలీదు. పాస్టర్ గారు రాగానే చక్కగా చేతులు కట్టుకుని కూర్చుంటున్నా, చాలా బుద్ధిమంతుడిని అయిపోతున్నా, బాగానే ఉంది. దావీదు అనగానే అమ్మో గొప్ప ప్రవక్త అవుతాడు అని అనుకున్నాను. నిజమే, ఏదో విధంగా ఏదో కొద్ది మాటలు చెప్పేవాడిగా అన్న ఉన్నాను, అందుకు దేవుడికి వందనాలు తెలియజేసుకోవచ్చు. అయితే అదే ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. అసలు ఇంటికి వెళ్ళినా బైబిలే చదువుతాడు, అసలు ఆటలు కూడా పెద్దగా ఆడేలా కనిపిస్తలేదు అని మంచి ఒపీనియన్తో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇంటికి వచ్చారు. ఏదో సమయంలో వస్తూ ఉంటారుగా, చాలాసార్లు వారానికి ఒకసారో నెలకోసారో వస్తూనే ఉంటారు. వచ్చారు, ఎప్పుడు వచ్చినా అంత ఇబ్బంది ఏం అవ్వలేదు. ఒకసారి వచ్చినప్పుడు ఆర్యా 2 పాట అండి. అది ఏంటి? ఆర్యా 2 పాట.
రింగ పాట ఉంటుంది చూసారా, అది పెద్ద సౌండ్ పెట్టుకుని వింటున్నా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నువ్వు చర్చుకొచ్చి భక్తుల్లా కనిపించి ఇంటికి వెళ్ళా నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. దానివల్ల నష్టం. అప్పటికి మారు మనసు పొందడం ఏమి లేవులేండి. ఎందుకంటే బాప్తీసం తీసుకొని చాలా కాలం తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత తీసుకున్నాం. అయితే మరి పాస్టర్ గారికి మాత్రం మంచి ఒపీనియన్ ఏమైపోయింది వెంటనే, ఓహో నువ్వు ఇక్కడ ఎలా ఉంటావా అనుకున్నాడు. నువ్వు అందరిలాంటోడివే అని అని సైలెంట్గా వెళ్ళిపోయాడు. నిజంగా ఆలోచించండి, ఈరోజు మనుషుల పరిస్థితి అలాగే ఉంటుందండి. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. చివరికి చర్చకు రావడం వల్ల దైవజనులు వేయొచ్చు ఏమని, నువ్వు చనిపోయిన తర్వాత పరలోక ఏమైనా వేస్తారండి చనిపోయిన తర్వాత ఫ్లెక్స్ మీద పరలోక ప్రవేశని, పరలోక ప్రయాణం అని. ఎందుకంటే పాస్టర్ గారికి తెలియదుగా, దైవజనులకు తెలియదుగా. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళాక ఎన్ని ఘనకార్యాలు చేస్తున్నావు ఇక్కడ ఉన్న మాకెలా తెలుస్తుంది? ఇంటికాడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు అడిగితే తెలుస్తుంది. అమ్మా ఆవిడ దైవజన, ఆవిడ వారం అవ్వగానే చక్కగా చర్చకు వస్తుంది, తెల్లని వస్త్రాలు ధరించుకుని దేవదూత వేషం వేసుకుని వస్తుంది కాబట్టి ఎలాంటిదమ్మా ఆవిడ అంటే, అమ్మో ఆవిడ నోట్లో నోరు పెట్టే కన్నా ఇంటిగా డ్రైనేజీ నోట్లో నోరు పెట్టడం బెటర్ అండి అనుకుంటా. ఎన్నో మాటలు వినిపించినాయి ఇలాంటివి. అమ్మో ఆవిడ పంపుల దగ్గరికి వచ్చే గొడవలు ఆడద్దండి, మామూలుగా ఉండదు. ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, ఆవిడ మాట వినేయాల్సిందే. ఎంతమంది భయపడలేదు చెప్పండి? మనకు అర్థం కాదు. ఇక్కడ పాస్టర్ గారికి తెలియక, అమ్మో గొప్ప దైవజనులు చక్కగా వాక్యం వింటుంది, వాక్యం చదువుతుంది అనుకుంటుంటాం. నిజంగా ఈ భూమి మీద మనుషుల వల్ల నీకు ఏదన్నా లాభం వచ్చి ఉండొచ్చు, మనుషులు నిన్ను మెచ్చుకుని ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం దాన్ని ఎప్పుడు అంగీకరించడండి. దేవుడు ఈరోజు మనుషుల పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. దేవుణ్ణి ఎవరో పూర్తిగా అంగీకరించేలాగా ఉండట్లేదు. బైబిలు ఎంత గొప్పదో గ్రహించలేకపోతున్నాడు. తను చదువుకున్న పుస్తకాలు గొప్పవి అనుకుంటున్నాడు, తను నేర్చుకున్న లోక జ్ఞానం గొప్పది అనుకుంటున్నాడు తప్ప, నిజంగా ఆలోచిస్తే బైబిల్ చాలా గొప్పది. ఈ ప్రపంచానికి ఒక మంచి మార్గాన్ని చూపించింది, కానీ ఇది బైబిల్ అని చెప్పుకోవడానికి ప్రజలు ఇష్టపడలేదు. ఈరోజు చట్టాలు ఉన్నాయి చూసారండి, ప్రపంచవ్యాప్తంగా, ఒక భారతదేశం అని కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాలు ఇదిగో బైబిల్ ఆధారంగా రాయబడినవి. తెలుసా? ఎవరికి అర్థమవుతాయి చెప్పండి ఈ మాటలో? కానీ క్రైస్తవులకి ఇంత జ్ఞానం తెలుసా అండి? ఇన్ని విషయాలు తెలుసా? బైబిలే ఉంది. ఏమంటే ఎవరి చేతిలో ఎక్కువ బైబిల్ ఉంటుంది చెప్పండి? క్రైస్తవుల చేతిలోనే ఎక్కువ బైబిల్ ఉంటుంది. వారం అవ్వంగానే బైబిల్ పట్టుకుని వస్తాడు. ఆ బైబిల్ అట్ట మాత్రం చిరగకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలనుకుంటాడు, కానీ ఏ రోజు కూడా బైబిల్ అది తీసి చదవడు. పైగా గొప్పగా ఏం చెప్పుకుంటుంటారు చాలామంది, ఏమంటే నా బైబిల్ అండి అసలు నలగనివ్వదండి, చిరగనివ్వనండి. ఎందుకు చిరగట్లేదు, ఎందుకు నలగట్లేదు? అప్పుడు మనకు అర్థం కావాలి, ఓహో బైబిల్ వాడు నిన్ను చదవనివ్వట్లా. ఎవడో సాతానుగా నిన్ను బైబిల్ చదవనివ్వట్లా, అందుకే అది నలగట్లేదు, చిరగట్లేదు. చర్చిలో కూడా వచ్చి ఇలా జిప్పు మాత్రం తీడు, జిప్పు మాత్రం వేసే ఉంటుంది. అంటే చదవాలండి బైబిల్. ఎందుకంటే దేవుడు అందరి చేతుల్లో ఎవరో ఒకరిద్దరు చెప్పే లెక్క అయితే అందరికీ ఎందుకు ఇస్తాడు దేవుడు బైబిల్? పాస్టర్ గారికి ఒక బైబిల్ ఉంటే సరిపోతుంది. మీ అందరికీ బైబిల్ అవసరమా? ఎందుకు మీ అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి? ఏంటి కారణం? మీరు కూడా చదవాలి, మీరు కూడా అలా ఉందో లేదో చూసుకోవాలి. నిజంగా దేవుడు వేసిన మార్గం ప్రేమ మార్గం, క్షమ మార్గం. మనుషుల ఎడల మనుషులు బ్రతకవలసిన విధికి ఒక మంచి మార్గాన్ని వేస్తే ఆ మార్గాన్ని చెరిపేశారు. దేవుడు వేస్తానే ఉన్నాడు, మనుషులు చెరిపేస్తానే ఉన్నాడు. పర్మినెంట్గా ఒక మార్గం వేయడానికి ఒక కుదురుబాటు కాలం వచ్చినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారిని పంపించాడండి. ఎప్పుడు చెరిపేశారు? ఆదికాండం 6వ అధ్యాయంలో చెరిపేసిన ఈ మార్గాన్ని ఇంకా స్టాండర్డ్గా వేయాలి. మామూలు చిన్న చిన్న మార్గాలు వేస్తే ఏం చేస్తున్నారు? చెరిపేస్తున్నారు. అప్పుడప్పుడు రోడ్లు వేస్తూ ఉంటారు. రోడ్లు వేసినప్పుడు కొన్ని రోడ్లు త్వరగా పాడైపోతాయి. ఏంటి దాని అర్థం? లాంఛం ఎక్కువ తీసుకున్నారు రోడ్లు వేసేవాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు. అదే అర్థం. రోడ్డు త్వరగా పాడైపోయిందంటే ఏంటి అర్థం? ఎక్కడో ఏదో వంతుని కడుతున్నారంట. ఎన్నో 15 కోట్లు ఎన్నో అన్నారు. ఒక స్లాబ్ వేస్తేనే అది అంతా మహా అయితే 4 ఇళ్ళు అంత ప్లేస్ ఉంటుంది. 4 ఇల్లులకి స్లాబ్ వేస్తే ఎంత దూరం ఉంటుంది? అంత దూరం ఉంటుంది. ఏమన్నా ఒక స్లాబ్ వేస్తేనే 5 లక్షలు 10 లక్షలు అవుతున్నాయి.
పోనీ ఆ ప్లేస్కి స్లాబ్ వేసినా సరే అంత అంత అమౌంట్ అవ్వదు కదా అంటే ఏమనుకున్నావు అంటున్నాడండి ఒక ఆయన రాజకీయ నాయకుడే. ఏమంటున్నాడు తెలుసా? 10 పైన వాళ్ళకి, 5 దానికి. ఈరోజు అలా అయిపోయింది ప్రపంచ పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ లంచాలు లేకపోతే పనిచేసే పరిస్థితులు లేవు. ఏం చేసుకున్నారంటే మంచి మార్గాన్ని మనుషులు చెరిపేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు మామూలుగా రోడ్లు వేస్తే చెరిపేస్తున్నారు. మామూలుగా రోడ్లు కొద్ది కాలానికి పాడైపోద్ది. ఇప్పుడు స్టాండర్డ్ రోడ్లు వేయాలి. గత కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేశారు. రోడ్లు వేసినప్పుడు ఎంత స్టాండర్డ్గా వేశారంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఆ రోడ్డు మొత్తం పాడు చేసేసి పాత రోడ్డు మొత్తం పాడు చేసి దాన్ని గట్టిగా కుమ్మిడిసి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా ఆ రోడ్డు ప్రాంతాన్ని మొత్తాన్ని గట్టిగా కుమ్మిడిసి మళ్ళీ దాని మీద ఒక చక్కటి మట్టి, చిప్స్కి సంబంధించిన మట్టి అండి. మన చిప్స్ ఉంటాయి చూసారా, చిప్స్లోంచి సిమెంట్ కలర్ మట్టి వస్తుంది. ఆ మట్టి వేసి దాని మీద తారు రోడ్డు పోసారు. ఎందుకు? స్టాండర్డ్గా ఉండాలి. ఎంత పెద్ద వాహనాలైనా కిందకి దిగకూడదు, రోడ్డు వర్షాలకి పోకూడదు. అంటే ఇది జరుగుతుంది అది జరుగుతుంది సమాజంలో. అయితే ఇంత స్టాండర్డ్గా రోడ్డు వేస్తే ఎన్ని కుదుపులు వచ్చినా ఎంతమంది వచ్చినా దాన్ని ఏమీ చేయలేరు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు అది చేశాడు. ఒక స్టాండర్డ్ మార్గాన్ని వేసాడు. ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి అవసరమైన ఒక మార్గాన్ని వేశాడు. అదే ప్రేమ, క్షమ. మనిషి బ్రతుకు విధానానికి అవసరమైంది ఏంటో తెలుసా? ప్రేమించాలి తన తోటి వారిని, క్షమించాలి తన పొరుగు వారిని. ఈ రెండు గనక చక్కగా ఒక మనిషి పాటించగలిగితే, ఆచరించగలిగితే ఖచ్చితంగా మనిషి ఈ భూమి మీద ఏదైనా సాధించగలడు. ఆ మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరు కూడా సాధించాడు. అందులో ఒక ఆయన మనకు ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నారు. ఎవరు? ఒక మహాత్మా గాంధీ. ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ప్రేమ అంటే ఏంటి అనగానే ఈరోజు ప్రేమ అంటే పొగడ్డం అనుకుంటున్నారు, ప్రేమ అంటే గిఫ్ట్లు ఇవ్వడం అనుకుంటున్నారు, ప్రేమ అంటే ఇంకేయో అనుకుంటున్నారు. ఎందాక చెప్పారు కదండి, ఒక కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకుని తాగితే అదే ప్రేమ అనుకుంటున్నాడు. ఒక ప్లేట్లోనే ఇద్దరు కలిపి తినేస్తే అదే స్నేహితుల మధ్య ప్రేమ అనుకుంటున్నారు. ఇదే ప్రేమ అనుకుంటున్నారు. అసలు ప్రేమ అంటే ఏంటి అనగానే యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. అసలు ప్రేమకి అర్థము, నిర్వచనం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అండి. ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేస్తే ప్రేమ అనగానే ఏంటి అని ఒక అతన్ని అడగగానే ఏం చెప్పాడు తెలుసా? ప్రేమ అనగానే యేసుక్రీస్తు, ప్రేమ అనగానే దేవుడు. చూసుకుందాం. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా తన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఏంటంట ప్రేమ అంటే? ఏమండి, ప్రేమ అంటే మాట అనుకుని ప్రేమిస్తున్నానండి, అందరినీ ప్రేమిస్తున్నానండి, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నానండి అని ముత్తిన మాట్లాడేస్తుంటాం. ప్రేమ అంటే ఏంటని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రేమించాడు. ఆ ప్రేమను చూపించడానికి ఆయన ఏం చేశాడు? సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రేమ వల్ల మనం బ్రతుకుతున్నాం. లేకపోతే దేవుడు ఎప్పుడో చంపేయాలి మన బ్రతుకులు చూసి. ఎప్పుడో ఈ విశ్వనాశనం ఎప్పుడో జరిగిపోవాలి యేసుక్రీస్తు లేకపోతే. ఏమండి, ఉదాహరణ చెప్పాడు కదండి, ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పంటను చూస్తున్నా, ఈ పంటను ఇంకా దీని నుంచి ఏ ఫలం కూడా వచ్చేలా లేదు, దీన్ని నాశనం చేసేస్తానంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? కొద్ది కాలం సమయం ఇవ్వు, దీనికి మందు పెడతాను, దీనికి అవసరమైనవన్నీ ఇస్తాను, కొంచెమైన అవకాశం ఉంటుందేమో అనేది యేసుక్రీస్తు అడిగిన సమయంలో మనం బతుకుతున్నామండి. యేసుక్రీస్తు ఆయన ప్రేమ వల్ల చూపించిన త్యాగం, ఆయన చేసిన త్యాగం వల్ల మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం. ఇదిగో ప్రేమ అంటే ఏంటో తెలుసా? నీ సహోదరుల కోసం నువ్వు ప్రాణం పెట్టాలి. ఎటువంటి త్యాగమన్నా చెయ్యాలి. సహోదరుడు మాట అంటేనే పడని నువ్వు యేసుక్రీస్తు చూపించిన ప్రేమ చూపించిన వాడు ఎలా అవుతావు? మాట అంటే పడతారా? సంఘంగా ఉన్నామండి. సంఘంగా ఉన్నవారు ఒకరితో ఒకరు కలిసి మెలిసి సహోదరులు అయిన వారు ఐక్యత కలిగి ఉండి
ఒకరిని ఒకరు సహించుచు, ఒకరిని ఒకరు భరించుచు, దేవుడు చెప్పిన వాక్యాలు వింటూ ముందుకెళ్ళిపోవాలి. ఇది అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, బైబిల్లో రాయించాడు దేవుడు. మరి సహోదరుల మధ్య ఒక చిన్న మాటను నువ్వు పడని నువ్వు ప్రాణం పెట్టే ప్రేమ ఉందా నీ హృదయంలో? ప్రాణం పెట్టే ప్రేమ చూపించగలుగుతున్నావా నువ్వు? యేసుక్రీస్తు చూపించాడండి ప్రాణం పెట్టే ప్రేమ. ప్రాణం పెట్టి చూపించాడు. మళ్ళీ కూడా ఏం చేయమంటున్నాడు? ఇదిగో నువ్వు కూడా నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. అవసరమైతే ఇదిగో నీ సహోదరుల కోసం ఏ త్యాగమన్నా నువ్వు చేయడానికి సిద్ధపడాలి. ఇది ప్రేమ అంటే. ఇదే చేశారు ఒకనాటి కాలంలో అపోస్తలులు యేసుక్రీస్తును అనుసరించిన తరువాత. ఇదిగో దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం ఏం చేశారో తెలుసా అండి? యోహాను, పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుకొని, హింసించి, కొరడాలతో కొట్టి బాధించినప్పుడు వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? నా సహోదరులకి దేవుని వాక్యం ప్రకటించకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి వాక్యం ప్రకటించడం కోసం ప్రాణాలైనా మేము వదులుకోవడానికి సిద్ధం. ఇది అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఏంటి, ప్రాణాలు అర్పిస్తారా దేవుని సువార్త ప్రకటించడానికి? అర్పిస్తారండి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా సువార్త ప్రకటించడానికి మనకి? ఏమండి, అంత లేవండి. అప్పుడున్న పరిస్థితులు ఉంటే అసలు ఎవరు మారం మనం. ఇప్పుడు అన్ని విధాల అనుకూలమైన వాతావరణంలో మనం ఉన్నాం. ఒక విధంగా ప్రాణాలకి తెగించి వారు వాక్యాన్ని చెప్పారు కాబట్టే మన దాకా ఈరోజు వాక్యం వచ్చింది, మన దాకా ఈ బైబిల్ గ్రంథం వచ్చింది. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో బైబిల్ గ్రంథం మన చేతుల్లోకి వచ్చింది. కానీ మనం ఏం చేస్తాం? దేవుడు అనగానే పెద్దగా పట్టించుకోం, సంఘం అనగానే పెద్దగా పట్టించుకోం, బైబిల్ అనగానే పెద్దగా లెక్క చేయం, దాన్ని చదవాలా అవసరం లేదులే అనుకుంటాం. ఆలోచించండి, యేసుక్రీస్తు చెప్పిన ప్రేమ ఈ సమాజానికి చాలా అవసరమైంది. ఈ సమాజాన్ని మార్చింది. ఈరోజు మనము కూడా మారామంటే కారణం ఏంటి? ఆ యేసుక్రీస్తు ప్రేమ కాదా చెప్పండి? నిజంగా ఆ ప్రేమతోనే తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని, పాపులుగా ఉన్న ప్రతి ఒక్కరిని క్షమించగలిగాడండి ఆయన. తనని హింసించిన వారిని క్షమించాడు, బాధ పెట్టిన వారిని క్షమించాడు, సిలువ వేసిన వారిని క్షమించాడు కదండి యేసుక్రీస్తు వారు. చూసుకుందాం, ఆయన్ని అనుసరించిన ఒక స్టెఫెన్ గారు కూడా, ఆయన మాటలు కూడా ఒకసారి మనం చూసుకుందాం. క్షమ అనగానే, భరించడం అనగానే కేవలం నోటి మాట అయితే కాదండి. ఆ సందర్భం వచ్చేదాకా అది నువ్వు చేస్తావో లేదో తెలీదు. నిజంగా క్షమించగలను అని చాలామంది మాట్లాడేస్తుంటారు. ఇందాకటి మాటల్లో కూడా ఎన్నిసార్లు క్షమించాలనగానే 77 ఏళ్ళు. ఎన్నిసార్లు? 77 సంవత్సరాలు. 77 ఏండ్ల మట్టుకు అంటాడు అక్కడ. 77 సంవత్సరాల అయిపోయింది జీవితకాలం మనిషిది. ఎన్నేళ్ళు బ్రతుకుతాడు? మహా అయితే 30 ఏళ్ళప్పుడు అతను తప్పు చేశాడు అనుకో, 20 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు తప్పు చేశాడు, 70 ఏళ్ళు వచ్చేసరికి చచ్చిపోతాడు. ఇప్పుడు క్షమించడం ఇతను మొదలు పెడితే 77 ఏళ్ళు అన్నాడు. అంటే ఖచ్చితంగా మనిషి జీవితకాలం అంతా ఏం చేయాలి? అతన్ని క్షమిస్తానే ఉండాలి. యేసుక్రీస్తు జీవితకాలం అంతా ఆయన బ్రతికిన 3.5 సంవత్సరాలు తన చుట్టూ ఉన్న వారిని క్షమిస్తూనే వచ్చాడు ఆయన. ఒక ప్రాంతం వెళ్ళిపోతుంటే రావద్దు, ఏమండి, దెయ్యాన్ని వెళ్ళగొడతాడు కదా. శానకి దెయ్యాలు పట్టినప్పుడు దెయ్యాలను వెళ్ళగొడితే ఆ దెయ్యాలన్నీ కూడా పందుల గుంపులోకి వెళ్ళిపోయి చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఇదంతా కూడా ఆయన మా ఊర్లోకి ప్రవేశించే ముందు జరిగే సందర్భం. ఇదిగో ఇలా జరిగిందని అతను చెప్పేసి ఆ ఊర్లోకి యేసుక్రీస్తుని రానివ్వడండి. ఆ ఊరంతా కూడా కలిసి ఇదిగో ఇతను ఇలా చేశాడు కాబట్టి ఊర్లోకి రానివ్వకూడదని ఊర్లోకి యేసుక్రీస్తు వారు రానివ్వనప్పుడు అప్పుడు ఏమంటాడు తెలుసా అండి? యోహాను గారు ఎప్పుడూ మాట్లాడిని ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్న యోహాను గారు పరలోకం నుంచి అగ్నికి కుమ్మరించి వీళ్ళని కాల్ చేస్తానంటాడు. అంటే యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా అండి? ఇదిగో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలీదు. ఎందుకు? ఇప్పుడు ఇది కాల్చే సమయం కాదు. ఏ సమయం ఇది? క్షమించే సమయం. క్షమించాలి. క్షమించడానికి వచ్చాను ఈ భూమి మీదకి నేను. చూసుకుందాం అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఏం చేయొద్దంట? ఆ మాట చెప్పి ఆ మాట పలికి నిద్రించెను. చనిపోయాడండి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రకటించిన సువార్తని అంగీకరించలేని కొంతమంది మూర్ఖులు ఆయన మీద దాడి చేయగా ఆయన ప్రాణాలు వదిలే క్షణంలో ఏం చెప్పాడు?
యేసుక్రీస్తు ప్రాణాలు వదిలే క్షణంలో ఏ మాట అయితే చెబుతున్నాడో ఇక్కడ స్టెఫెను గారు కూడా ఇదిగో ఈ పాపం వీరి మీద మోపొద్దు ఎలా క్షమించగలిగాడో తెలుసా అండి? యేసు మాటలు అనుసరించాడు కాబట్టి, యేసు మాటలు పాటించాడు కాబట్టి. అంటే యేసు చెప్పిన మాటల్ని, బైబిల్లో ఉన్న మాటల్ని పాటిస్తే ఖచ్చితంగా ఎవరైనా క్షమించగలరా తన పొరుగు వారిని? అంటే క్షమించగలరండి. మనం క్షమించలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటి? మనం బైబిల్ని పాటించట్లేదు. ఏమండి? బైబిల్ని పాటించట్లేదండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు బైబిల్ని పట్టుకున్నారు, కానీ పాటించే విషయంలో వెనకబడి ఉన్నారు. కానీ యేసు చూపిన ప్రేమ, యేసు చూపిన క్షమ ఈ ప్రపంచం కనుక అర్థం చేసుకుని దాన్ని పాటిస్తే ఈ భూమి మీద వాళ్ళకి మేలు జరుగుతుంది. అంతేకాక చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని కూడా సాధించగలరండి. కొంతమంది యేసు బాటలో నడిచినప్పటికీ కూడా సంపూర్తి చేయలేక ఏమైపోయారు? పరలోకం సాధించలేకపోయారు. యేసు చెప్పిన ప్రేమను పాటించినా సరే ఎక్కడికి వెళ్ళలేకపోయారు? పరలోకం వెళ్ళలేకపోయారు. ఏంటి కారణం? సరిగ్గా అర్థం చేసుకోలే, దాన్ని దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. కానీ అలాగని దేవుడి అన్న తక్కువ అండి చెప్పండి? యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ గురించి మనం ఇప్పుడుదా చెప్పుకున్నాం. మరి ఏ దేవుడు ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఇశ్రాయేలుని క్షమిస్తూనే వచ్చాడండి దేవుడు. బానిసరికంలో ఉండి విడిపిస్తున్న కాలంలో ఎన్నో బాధలు పెట్టారు మోషేని ఇశ్రాయేలీలు. ఏమండి? అరణ్యంలోకి వెళ్ళిపోయి అరణ్యంలో ఏం కావాలంటే వీళ్ళకి మాంసం కావాలి, కాయగూరలు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, ఏది వదల అన్నీ అడిగేశారు దేవుణ్ణి. అన్నీ అడిగేస్తే దేవుడు అన్నీ ఇచ్చేశాడు. అన్నీ ఇచ్చేస్తే అన్నీ అనుభవించేసి దేవుడి యందు నమ్మిక ఉంచలేదంట. ఈరోజు మనుషుల పరిస్థితి, మన పరిస్థితి కూడా అలాగే మారిపోతుందండి రోజు రోజుకి. దేవుడు చూపిన ప్రేమ వల్ల, దేవుడు చూపిన క్షమ వల్ల ఇంకా ప్రాణాలతో ఉన్న మనం ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఆయన మాటలు మనము తెలుసుకుని మన ఎదుటి వారికి తెలియజేయవలసిన మనం ఎలా మారిపోతున్నాం రోజు రోజుకి ఆలోచించండి. ఏమంటే గొడవలు ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయంటే క్రైస్తవుల్లోనే అంటున్నారండి. ఒకరినొకరు ఎక్కడ ఎక్కువ క్షమించుకోలేకపోతున్నారంటే క్రైస్తవుల్లోనే క్షమించుకోలేకపోతున్నారండి. ఒకరికి ఏమంటే చివరికి సంఘాలకి మధ్య కూడా ఈరోజు పడని పరిస్థితులు సమాజంలో కనిపిస్తున్నాయి. అంటే ఇంకెక్కడ క్రీస్తు ప్రేమ ఈరోజు ఉంటుంది ఈ సమాజంలో? ఆలోచించండి. మనము ప్రేమని అనుసరించి నడవాలి. యేసుక్రీస్తు ప్రేమను అనుసరించి ఎప్పుడైతే నడుస్తామో, ఆ బాటలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే నిత్య జీవం మనం చేరతామండి. అవన్నీ కూడా దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఇదిగో నేను బ్రతికిన ప్రకారం మీరు బ్రతకండి, నేను చేసినట్టు మీరు చెయ్యండి. మిమ్మల్ని పాపం అనే దాని నుండి స్వతంత్రునిగా ఎందుకు చేశానో తెలుసా? మళ్ళీ అదే అందులోకి వెళ్ళిపోవడానికి చేయలేదండి. ఇప్పుడు మనందరికీ తెలుసు, మనకి స్వాతంత్రం వచ్చి ఏమండి ఎన్ని సంవత్సరాలు అయింది? 78 సంవత్సరాలు. అంటే 1947లోనూ మనకి స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు మన పరిస్థితి ఏంటి? బానిసత్వంలో మనం ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. 2000 సంవత్సరాల ముందు పుట్టిన వాళ్ళందరూ బానిసరికంలో ఉన్నారు. దేని బానిసరికంలో? పాపం అనే బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుని, ఒక సంకల్పంతో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మన అందరికీ బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా రక్షణ దయచేసి ఆయన ప్రేమ ద్వారా మనల్ని కూడా కాపాడుకున్నాడు, పాపం నుంచి విమోచించాడు. మళ్ళీ నువ్వు పాపం చేస్తున్నావు అనుకో, ఏమనుకుంటాడు దేవుడు? మళ్ళీ క్షమించకుండా, ఎదుటి వ్యక్తిని ప్రేమించకుండా ప్రేమానంగానే ఈ లోక సంబంధమైన ప్రేమ అనుకోవద్దండి. దేవుడు చెప్పిన ప్రేమ సహోదరుల మధ్య ఉండవలసిన ప్రేమ. ఉదాహరణకు నువ్వు జైలుకి వెళ్ళిపోయావు. జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరో నిన్ను విడిపించారు, జైల్లోంచి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళిపోయావు అనుకో, నిన్నేమంటారు చెప్పు? బుద్ధిహీనుడు అనరా? చెప్పు, బుద్ధిహీనుడు కాదా? చెప్పండి. ఈరోజు మనుషుల పరిస్థితి కూడా అంతే. పాపం నుండి యేసుక్రీస్తు వాడు తన ప్రేమ ద్వారా మనల్ని క్షమించి రక్షించుకున్నాడండి మనల్ని. మళ్ళీ రక్షింపబడిన తర్వాత కూడా అయ్యే తప్పులు, అయ్యే పాపాలు చేస్తున్నావు అనుకో, నువ్వు బుద్ధిహీనుడు అయిపోతావు, నరకానికి చేరిపోతావు. దాని నుంచి తప్పించబడ్డానికి అండి ఇన్ని మాటలు మనం చెప్పుకుంటున్నాం. ఆలోచించండి. యేసు చెప్పిన ప్రేమ, యేసు చెప్పిన క్షమ ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ఆచరిస్తారో ఎప్పుడు వారు జీవితంలో ముందుంటారు. లేదు ఈ భూమి మీద శ్రమలు, బాధలు, హింసలు వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోతారు? చనిపోయిన తర్వాత నిత్య జీవానికి
చేరుకుంటారు. మనం అందరము కూడా నిత్య జీవానికి చేరుకోవాలని కోరుకుంటున్నా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటివరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని తండ్రి, మీరు చూపిన ప్రేమ, మీరు మాకు అనుగ్రహించిన క్షమ తండ్రి, దాన్ని మేము అనుభవిస్తూ దుర్వినియోగం చేసుకొనక వినియోగించుకుని మీరు మీద మమ్మల్ని ఏ విధమైన బ్రతుకైతే కోరుకున్నారో ఆ విధంగా బ్రతికేలాగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.